24 అవర్స్ అనేది పడుతుందండి. మామూలుగా పెసలు ఇలాంటివి అయితే గనక నైట్‌కి మనం కట్టేసి గనక పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మొలకలనేవి కనిపిస్తాయి. కానీ ఇవి కొంచెం హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. అందులో మంచి క్వాలిటీ గనక అయితే వెంటనే వస్తాయండి. అలా ఒక మంచి కాటన్ క్లాత్‌లో మొత్తం వాటర్ అంతా గూడా డ్రైన్ చేసేసుకొని గట్టిగా కట్టేసి పెట్టుకోవాలి. సో, మొలకలు చెయ్యకుండా గూడా మామూలుగా మనం పిండి అనేది చెవిచి పెట్టుకోవచ్చు. కానీ మొలకలనేది గనుక వస్తే ఇంకొంచెం హెల్తీ కదా మనకి. సో, ఇది డైలీ మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా మనం ఇది తాగొచ్చండి. స్కిప్ చేయకుండా అది గనుక తాగితే అసలు నిజంగా కాళ్ళు నొప్పులు గానీ, మోకాళ్ళ నొప్పులు ఇవేమీ రావు. బోన్స్ పెయిన్ గానీ ఏముండవు మనకి. అంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఏ దోస, ఇడ్లీ వీటన్నిటికన్నా గూడా చపాతీస్ వీటన్నిటికి కన్నా గూడా ఇది జావలా చేసుకొని గనుక తాగితే ఎలాగో కొంతమంది రాగి జావ అనేది తాగుతూ ఉంటారు కదా! సో, అలా కాకుండా ఇది రాగి జావలా చేసుకోవచ్చు. జావలా పెట్టుకోవచ్చు. లేదంటే అట్టులాగా కూడా వేసుకోవచ్చండి. ఈ పిండిని చపాతీలాగా, రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరిగేసి పిండిలో వేసి రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చండి. సో, అన్నిటిని కూడా అలాగా గట్టిగా మూట కట్టేసి పెట్టాను. యాక్చువల్‌గా రాగులైతే వెంటనే వస్తాయండి మొలకలు. కాకపోతే ఇక్కడ నేను కొంచెం క్వాలిటీ చూసుకోలేదు. పైకి బాగానే కనిపిస్తుంది గానీ, నాకు రాగులు ఇంకొకటి రాలేదండి. సజ్జలొచ్చినట్టున్నాయి బాగా మొలకలు. అవి నేను మీకు చూపిస్తాను. సో, వీటిని స్వీట్ ఐటెమ్‌లాగా గూడా చేసుకోవచ్చండి. పిల్లలకైతే చక్కగా పాలు, బెల్లం, కొంచెం ఇలాచీ పౌడర్ ఏసి ఇచ్చామంటే మార్నింగ్స్ వాళ్ళు తాగుతారు. ఇంకెక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా! ఈ సమ్మర్‌లో ఇంకా ఈ హాలిడేస్‌కి ఇంట్లో. సో, చాలా హెల్తీగా ఉంటుంది. ఉత్త సమ్మర్‌లోనే కాదండి. ఏ సీజన్ అయినా గూడా మనం ఇది గనుక తీసుకుంటూ ఉంటే కాల్షియంకి ఒక టాబ్లెటు, ఐరన్‌కి ఒక టాబ్లెటు ఇలాంటి టాబ్లెట్స్ తోటి పని ఉండదు మనకి. సో, చూస్తున్నారు కదా! 24 అవర్స్ తర్వాత అండి. అంటే ఇవాళ నైట్ నానబెడితే నెక్స్ట్ డే నైట్‌కి నేను ఓపెన్ చేసి చూసాననమాట. లేదా మార్నింగ్ అనుకోండి. ఇవాళ మార్నింగ్ గనక నేను మూట కట్టి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను తీసి చూస్తే ఇవి సజ్జలు ఒక్కటేనండి బాగా చక్కగా వచ్చినియి. బాగా క్లాత్ బయటకు గూడా వచ్చేసినియి వేర్లనేవి. దాదాపు 1 ½ ఇంచ్ దాకా వచ్చేసింది మొలక. కొంచెం కష్టమైన ప్రాసెసే కానీ హెల్త్ వైస్‌గా చూసుకుంటే మంచిది కాబట్టి కష్టమైనా తప్పదు చేసుకోవాలి. ఇంకా ఇవి 2 మాత్రం రాలేదండి. మళ్ళీ వీటిని వాష్ చేసి మళ్ళీ మొలక కింద కట్టాను చేద్దామని. అయినా కూడా రాలేదవి. సో, మనం ఇక్కడ కొంచెం క్వాలిటీ అనేది కూడా చూసుకొని తీసుకోవాలి అని నాకప్పుడు తెలిసింది. పైకి చూడటానికి మాత్రం బానే ఉన్నాయి. సో, ఇంకేం చేస్తాం వీటన్నిటిని కూడా నేను పక్కకు పెట్టేసి వీటిని ఎండలో ఆరబోసేయాలండి బాగా చక్కగా. తడి లేకుండా లోపల గింజతో సహా లోపలతో సహా ఎండిపోవాలి. డ్రై అయిపోవాలి. అప్పుడే పౌడర్ అనేది మనకి ఒక 1 ఆర్ 3 మంత్స్ అనేది వస్తుంది. మనం తాగే దాన్ని బట్టి, మన ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి, నంబర్ ఆఫ్ ది పీపుల్‌ని బట్టి కూడా ఉంటుంది. సో, వీటన్నిటిని కూడా ఎండలో ఆరబోసేసాను. గోధుమ పిండి వీటికన్నా కూడా ఇవి రాగులు, ఈ సజ్జలు, జొన్నలనేది చాలా మంచిదండి. గోధుమ పిండి చాలా మందికి పడదు. కానీ చాలామంది గూడా అవే ఎక్కువ తింటూ ఉంటారు నైట్ టైమ్స్. ఇవి ఒక్క 3 డేస్ మీరు గనక తాగి చూస్తే మీకే తెలుస్తుంది. అందరూ రాగి జావ అనేది ఇప్పుడు తాగుతూ ఉంటారు గదా!
సో, ఇలా 3 రకాలుగా కలుపుకొని గనుక తాగితే ఇంకొంచెం హెల్తీయర్ ఆప్షన్ కదా అని మళ్ళీ వీటిని కడిగానండి. అంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండటం కోసం అన్ని 24 అవర్స్ ఒక క్లాత్‌లో ఉంచితే ఒక రాంటి స్మెల్ అనేది వస్తుంది గదా! సో, మళ్ళీ కడిగి మళ్ళీ ఇలా మూట కట్టాను మొలకల కోసం. బట్ నో యూజ్ అండి. రాలేదు అసలకి. మళ్ళీ ఇంకో 12 అవర్స్ దాకా ఉంచి చూసాను గానీ రాలేదు. కాటన్ క్లాత్ కూడా కొంచెం మందంగా కాకుండా పలుచగా ఉండేదైతే మొలకలొస్తాయి అనుకుంటా. నాకిక్కడ అదే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ కర్చీఫ్ ఒకటి ఉంటే కాటన్‌ది అది తీసి చేశానండి. నేను ఎన్ని ప్రయత్నించినా అయి మాత్రం రాలేదు. ఇంకా విసిగిపోయి నెక్స్ట్ డే వాటిని గూడా ఆరబోసేసాను ఎండలో. ఇవి సజ్జలైతే మాత్రం చక్కగా ఆరిపోయినాయండి. ఇంకా ఈ జొన్నలు ఏమన్నా రాగులు వీటిని గూడా ఆరబోసేసాను ఎండలోనే. సో, నేను చికెన్ పాక్స్ వచ్చి నేనొక 13 డేస్ బెడ్ మీద ఉండిపోయాననమాట. ఇంకా ఆ టైంలో మా అత్తయ్య గారు ఇది మరపట్టిచ్చేశారు బయట. సో, ఇంక దీన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అంటే, కొంచెం పురుగనేది వచ్చే ఇది ఉంటదేమోనండి. అంటే నేను చెక్ జేయలేదు గదా! తడి ఉందో లేదో. అంటే మా అత్తయ్యకి చెప్తూ ఉన్నాను ఆరబోసి పట్టించండి మళ్ళీ అని. ఎందుకైనా మంచిది. ఒక చిన్న టిప్ అనేది ఇక్కడ చూపిస్తానండి. ఏ పిండులైనా గూడా కొంచెం నెలలుంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. పురుగనేది పట్టకుండా. ఉత్త రాగులతోటే మనం పిండి పట్టించుకొని ఉత్త రాగి జావే కాకుండా ఇలాగ జొన్నలు, సజ్జలు ఇవి గూడా ఉంటే మంచిదండి మనం తీసుకునే దాంట్లో. ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు కదా! సో, ఇది కూడా ఒక రకమైన మిల్లెట్సే. 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అనేవి మనం ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగానే ఉంటాము. సో, ఇక్కడ బిర్యానీ ఆకు ఉంటుంది కదండీ! అది గనక మనం ఈ పిండిలో గనక పెట్టేస్తే పురుగనేది పట్టదు. ఒక 3, 4 మంత్స్ అయినా కూడా అలాగే ఉంటుందండి ఫ్రెష్‌గా. ఇదొక చిన్న టిప్ మీకు గనక నచ్చితే ఫాలో అవ్వండి. ఇది కొంచెం విడిగా మనం రోజువారీవి డైలీ యూస్‌కని చెప్పేసి విడిగా కొంచెం బాటిల్‌లోకనేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో, ఆ సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను ఎంతసేపు ఆగినా గూడా ఆయన ఆపట్లేదు పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, మార్నింగ్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఇది తీసుకోండి. లేకపోతే టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా తీసుకున్నప్పుడు 11:00 ఆ టైంలో కూడా దీన్ని తాగొచ్చు కొంచెం. రోజు గనక తాగితే మనకే తెలుస్తుందండి. అసలు కాళ్ళు నొప్పులు అలాంటివి ఏమి ఉండవన్నమాట. కొంచెం చాలా ఎనర్జీగా ఉన్నట్టు, చాలా హెల్తీగా ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. అంత బావుంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఇది బియ్యపిండండి. బియ్యపిండిలో గూడా అది బిర్యానీ ఆకనేది పెట్టుకొని ఉంచాను. అది చూపిస్తున్నాను మీకు. అలా గనుక ఉంచితే పిండనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అది గోధుమ పిండండి. గోధుమ పిండిలో గూడా కొంచెం అలా వేసేసాను అన్నీ గూడా బిర్యానీ ఆకు. సో, ఇంకా జావా పెట్టుకొని చూపిస్తానండి.
కొంచెం మామూలుగా అందరూ కూడా వేడి నీళ్ళు కాగిన తర్వాత విడిగా గిన్నెలో పౌడర్ కలుపుకొని దాంట్లో వాటర్ కలుపుకొని పోస్తారు కదా. నేను డైరెక్ట్గా పిండి వేసి కలిపేస్తున్నానండి ఇక్కడ. మొత్తం పిండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాతనే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. నా పొయ్యి కూడా నేను క్లీన్ చేసుకోలేదండి, కొంచెం హెల్త్ చికెన్ పాక్స్ వచ్చింది అని చెప్పాను కదా, ఇంకా ఆ సిక్నెస్ మీదే ఉన్నాను. సో ఇక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే పాలు బెల్లం కలుపుకొని తాగొచ్చు, లేదా మజ్జిగ సాల్ట్ వేసుకొని కూడా తాగేయచ్చు. ఎలా తాగినా బాగుంటుందండి. సో ఇంకొంచెం నేను పిండి వేయాల్సింది, పలచగానే ఉంది. ఒకసారి ఇదే నేనైతే పెరుగన్నంలో కూడా వేసుకొని తినేస్తాను, అదొక రకమైన టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొంచెం చల్లారనిచ్చి ఇంకా పిల్లలకి కలిపి ఇచ్చేస్తున్నానండి. అది నేను తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. అది ఫ్రిడ్జ్లో నుంచి అలా తీయంగానే ఇంకా జిగురు జిగురుగా చెయ్యంతా పట్టేసిద్దండి, కానీ హెల్తీ కాబట్టి ఇంకా ఇప్పుడు కొన్ని కావాలి అంటే కొన్ని తప్పదు. సో ఇంకా పిల్లల కోసం ఇక్కడ పాలు కలిపితే కలుపుకోవచ్చండి. నేను దానికి ఒక 2 అవర్స్ ముందు ఏమో పాలు ఇచ్చేసాను పిల్లలకి, ఇది 11:30 ఆ టైంకి అనమాట. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.